తాను ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా ఉస్నాబాద్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జ్యోతిబా పులే గురుకుల విద్యాలయం సంస్థ అదనపు కార్యదర్శి జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. ఉస్నాబాద్ లో పౌర సమాజం పక్షాన స్థానికుడైన శ్యాంప్రసాద్ లాల్ ఐఏఎస్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆర్యవైశ్య భవన్ లో పౌర సమాజం పట్టణవాసులు ఘనంగా సన్మానించారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి ఉస్నాబాద్ గురువులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారమేనని అందరికీ రుణపడి ఉంటాను అని అన్నారు. ఉస్నాబాద్ మొట్టమొదటి ఐఏఎస్ గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, మాజీ చైర్పర్సన్ ఆకుల రజిత, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షులు పందిల శంకర్, మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడ లింగమూర్తి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బుల్షెట్ శివయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు కోమటి సత్యనారాయణ, ఎంఈఓ మనీల, పట్టణ ఆర్యవైశ్య సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం, పట్టణ పద్మశాలి సేవా సంఘం, శ్రీ సరస్వతి శిశు మందిర్, డివిజన్ ప్రెస్ క్లబ్, స్ఫూర్తి అసోసియేషన్ సభ్యులు, జనజాగృతి సంస్థ, బడి సోపతులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చదువుతూనే ఒక స్థాయికి వస్తాము, చదువుకుంటేనే మనం ముందుకెళ్తాము, సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది, చదువు ద్వారా మాత్రమే వస్తుందని చెప్పి బలంగా నమ్మే వ్యక్తి నేను. అందుకే ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా నేను ఫస్ట్ మాట అదే చెప్తాను. మీకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయండి, మీరు చదువు మీద ఫోకస్ చేయండి. చదువు ద్వారా మాత్రమే మీకు వచ్చిన గుర్తింపు మీ జీవితాంతం ఉంటుంది, ఇది తరదం ఉంటుంది అని చెప్తా వస్తాము. అందుకని నేనే ఉదాహరణ చెప్తా ఉంటాను. ఈరోజు చదువు ద్వారా మాత్రమే ఈరోజు మీ అందరు గర్వించే విధంగా ఐఏఎస్ స్థాయికి రావడం జరిగింది. ఇది నా గొప్పతనం ఏం లేదు. సో మీ అందరు ఇందాక చెప్పినట్టుగా అమ్మా నాన్నలు, మా గురువులు, మా సోపతులు, మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరికీ సహకారం వల్ల ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మనము అంటే నాతో పాటు చాలామంది రెవెన్యూలో పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ఏదేదో కారణాల వల్ల సస్పెండ్ కావడమో, ఛార్జింగ్ రావడమో, ఇంకేది కావడమో వాళ్ళకి ఇక్కడ రాలేకపోయినారు. కానీ ఎక్కడ నన్ను దారి తప్పలేకుండా, ట్రాక్ పక్కకు పోకుండా నన్ను ఎప్పుడప్పుడు సరి చేస్తూ, సెట్ చేస్తూ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మా అధికారం. వాళ్ళ స్ఫూర్తిగా ఈరోజు కూడా పార్థసారథి గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు, శ్యామ్ ఇట్లా పని చేస్తున్నాం, ఇలా పని చేయి అని ఒక మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఇంకా అలాంటి గురువులు, అలాంటి అధికారులు దొరకడం నా అదృష్టం. అందుకే చెప్తా ఉంటాను, ఒక స్థాయికి రావడానికి ఎంత కృషి ఉన్నా కూడా అదృష్టం ఉండాలి. సో అదృష్టం ఉంటేనే మనం రెండు సక్సెస్ అవుతాం. కరీంనగర్లో ఉస్నాబాద్ డామినేషన్ ఇంకా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే కరీంనగర్ నుండి వచ్చినటువంటి నా తమ్ముడు ప్రభాకర్ ఇక్కడ డామినేట్ చేయడం అనేది వాళ్ళు నోచుకోలేకపోతున్నారు. అక్కడ కరీంనగర్ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా చూసి, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక అపారమైనటువంటి అభివృద్ధి దిశలో మనం వెళ్తున్నాం. అదే ఎందుకంటే ఉస్నాబాద్ ఒక ప్రత్యేకత. ఇక్కడ నీళ్లు తాగిన వాళ్ళు ఎవరైనా, ఇక్కడ పెరిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక స్థాయికి పోతారనడానికి మా అల్లుడు, అంటే నేను జనరల్గా ఇద్దరు మామ అల్లుడు ఐఏఎస్కి వెళ్ళినటువంటి రైగడిలో ఎర్ర జల్లులు పుట్టిన ఈ నీళ్ళపైనే విద్యా కుసుమాలు ఎన్నో ఇవాళ మనకు హుస్నాబాద్కు ప్రేరణగా మిగులుతున్నాయి. ఎందుకంటున్నా అంటే ఐఏఎస్ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్గా నేనేం కోరుకుంటున్నా అంటే ఐఏఎస్గా పనిచేయాలనేది నా లక్ష్యం. స్వతంత్రంగా విలువగలిగే శక్తి మన లక్ష్యం ఉన్నది. హుస్నాబాద్ గురించి కర్నూలులో ఉన్నారు, ఇప్పటికీ ఏదో ఒకటి విద్యాలు రాజ్యాలు అంటూనే ఉంటాడు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేస్తున్నటువంటి లక్ష్మణ్ని మాట్లాడుతున్న రోజుల్లో ఏం జరగబోతుందో అనేది ఇప్పుడు, ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్కి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ వస్తున్నది. ఆ ఇంట్రెస్ట్ అనుకూలంగా కొంతమంది ఇంకా మహిళలకు బాగా ఉత్సాహం ఉన్నది. డైనమిక్ పర్సనాలిటీస్కి రెండు రకాలు ఉంటుంది. ఒక్కొక్కసారి థంబింగ్ మెజారిటీతో తీసుకుపోతారు, ఇంకోసారి అదే థంబింగ్ మెజారిటీతో కూడా పక్కన పెడతారు. చాలా కష్టం, కంటిన్యూస్ లాంటిది. తను రేపు హైదరాబాద్ ప్రోగ్రాం పోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైందంటే వేదిక మీద ఉన్న అతిథులు కాదు, వచ్చేటువంటి ఆహ్వానితులు. ఇంత డిసిప్లిన్గా, ఇంత హుందాగల సమావేశం ఆర్యవైశ్య సంఘం కొత్త శ్రీనివాస్, మీరు నిజంగా చెప్తారా, మీరు అంటే కోఆపరేట్ చేస్తే హుస్నాబాద్లో అనేక కార్యక్రమాలు చేస్తాం సార్. ఎందుకంటే ఇంత మంచి హాల్ ఉన్నాయని చెప్పి చాలామంది తెలియదు. కొన్ని సాంస్కృతిక ఇక్కడ మా హుస్నాబాద్ అనే ఫీల్ ఉండేది. అలాగే సారు శ్యామన్న గారు, నేను కౌన్సిలర్గా పదవి అయిపోయిన తర్వాత కూడా మన హుస్నాబాద్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనగానే సేమ్ టైం కరోనా టైంలో చాలా సపోర్టివ్ మన హుస్నాబాద్కి. మన మున్సిపల్ ఏదైతే కార్మికులు ఉన్నారో వారు లేకపోతే మన పట్టణంలో చాలా మంది
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవి. కాబట్టి అప్పుడు అన్నగారు గ్రహించి వెంటనే నెల రోజుల పాటు కావలసిన సరుకులకు సంబంధించి తప్పకుండా నేను వంతు సహాయం చేస్తానని వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ బర్త్డే సంబంధించి ప్రతిరోజు కూడా మంచి పౌష్టికాహారాన్ని అందించారు. అప్పుడు మా టీం అందరం దొడ్డు సీనన్న, చిటిగోపాల్ రెడ్డి సార్ ఈ రోజు మన మధ్యలో లేకపోయారు సారు, కానీ చక్కగా అందరం దేవేందర్ రెడ్డి సార్ ప్రతి ఒక్కరము కృషి చేసి కార్యకర్తలుగా వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టాలని నెల రోజులు ఏదేమైనా సరే మేము అక్కడ ఉండి సేవ చేశాము. దానికి వెనుక నుండి అన్నగారు సపోర్ట్ చేశారు. ఇది మర్చిపోలేని విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి వారు ఏ పని చేసినా టేబుల్ మీద ఒక ఫైల్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారంటే మరి ఎంతో ఆలోచనతోటి సేవ చేయాలనే ఆలోచన, పట్టుదలతో పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ ఒక కలెక్టర్గా మన హుస్నాబాద్ ముద్దుబిడ్డ మరి మన మధ్యలో ఉన్నాడంటే మనందరికీ హుస్నాబాద్కి గర్వకారణం. మరి నిజంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారు ఇవాళ ఒక శిశు మందిర్లో మరి ఎంతో మంది విద్యలు నేర్చుకోవడానికి ఒక పాఠశాలకు వారి సంపూర్ణ సహకారంతో స్కూల్ నిర్మాణం కానీ, మన జిల్లా పరిషత్ హై స్కూల్లో వజ్రోత్సవాల సందర్భంగా కానీ, ఒక ప్రభుత్వ పాఠశాలలో వారి సర్వీసులో ఉద్యోగ మరి చేసుకోవడంతో మరి విద్యాదానం మహాదానం అని మన బాయ్స్ హై స్కూల్లో మరి అన్ని రకాల మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా మరి ఒక డ్రెస్సులు కానీ, ప్లేట్స్ కానీ, అసలు హుస్నాబాద్లో మొట్టమొదలు వాళ్ళ నాన్నగారి పేరు మీద వాటర్ ప్లాంట్ పెట్టింది మరి శ్యామ్లాల్ గారే. మరి ఇంకా కూడా హుస్నాబాద్ను మీరు ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో ఉన్నత శిఖరాలు ఉన్న నా ఊరు నా పట్టణం అనే ఆలోచనతో ఈ పట్టణానికి సేవ కార్యక్రమాలు చేయాలి. ఎత్తుండదు. ప్రత్యేకంగా ఇక్కడ మీరు ఐఏఎస్ అయిన సందర్భంగా ఇప్పుడు కాకుండా 2-3 నెలల ఒక ప్రత్యేకమైన అకాడమీ లాగా ఏర్పాటు చేసి మన పిల్లలందరూ ఆ లెవెల్కు 100 మందిలో 1000 మందిలో ఒక్కరిద్దరినైనా సంవత్సరం ఒక్కరిద్దరిని మనం తీసుకోగలిగిన మీ పేరు చిరస్థాయిగా తెలిసిపోతుంది. ఆంధ్రలో ఇప్పుడు కట్టుకున్న 200-300 మంది ఆర్మీలు ఉన్నారు. అంటే ఒక్క లెవెల్లో పోయిన ఉపాధి కోసం ఆ ఊరు ఆర్మీలో పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఒక్కరు ఐఏఎస్ వచ్చారు. మీరు ప్రయత్నం చేస్తే మీకు మేము మా మేము కూడా సహకరిస్తే ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుకోడుగా నేను మీతో నుండి ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటే భారతదేశంలో అత్యున్నతమైన సర్వీసులకు ఉపయోగపడే ఒక వేదిక మీతో శురువైతే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు అదొక పెద్ద మనకు ఉపయోగకరంగా ఈ ప్రాంత వాళ్ళకు మళ్ళా అక్కడికొచ్చే విధంగా అవగాహనతోని ఎక్కడెక్కడియో సైంటిఫిక్వి, తర్వాత కల్చరల్వి, తర్వాత అనేక రకాల విషయాలు సార్ స్టేటస్లో మనకు కనిపిస్తుంటాయి. అంటే నిత్యం తను నేర్చుకుంటూ ఇతరులకు ఆ సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అదేవిధంగా వారు ఇప్పటి వరకు చాలా శాఖలలో పనిచేసుకుంటూ వచ్చారు. ప్రతి శాఖలో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొంది ఆ శాఖలో అత్యుత్తమమైనటువంటి అధికారిగా వారు పేరు గడించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మరొకసారి ఇంత అత్యున్నతమైన ఐఏఎస్ కన్ఫర్మ్ కావడం, ఇంకా అంటే వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ ఒక 9 సంస్థలు, అన్ని గ్రూపులకు సంబంధించినటువంటి సంస్థలు ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టి ఈ ఆత్మీయ మా కరీంనగర్ పోతే ఏదైనా పోలీసు వాళ్ళు వీళ్ళు పట్టుకుంటే మా కొండలచ్చనే ఫోన్ చేస్తామంటారు. ఏదైనా హుస్నాబాద్లో ఏమైనా సంస్థలు కావాలంటారో మన శంకరాన్ని ఫోన్ చేస్తామంటారు. అంటే ఒక్కొక్క సంస్థకు, ఒక్కొక్క పనికి, ఒక్కొక్క వ్యక్తి మనకు గుర్తొచ్చే విధంగా నిజంగా వాళ్ళు ఈ హుస్నాబాద్ ప్రాంత వాస్తవులు, హుస్నాబాద్ పుట్టడం, మన మధ్య పెరగడం, మనం వాళ్ళతో ఉండడం అనేది మన హుస్నాబాద్ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఈ సందర్భంగా నిజంగా మా శంకరన్నకు నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలందరికీ పేరు దాదాపు 9 సంస్థలు నేను